అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 55-56 వచనాలు చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తెరచూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ప్రార్థన చేసుకుని, దయగలిగిన ప్రభువా, కృపగలిగిన వారి తండ్రి, ఈ దినాన్ని వాక్యం ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయమని మాట్లాడుతున్న నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు స్టెఫెన్ అనే వ్యక్తి గురించి ధ్యానించాలని నేను కోరుతున్నాను. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 7వ వచనంలో స్టెఫెన్ గురించి రాయబడి ఉంది. మరి ఆదిమ సంఘంలో పేద విధవరాళ్ళకి భోజనం పెట్టడానికి సమస్య వచ్చినప్పుడు సంఘంలో అపోస్తలులు 7గురిని ఎన్నుకోమని చెప్పారు. అప్పుడు ఆ సంఘంలో ఎన్నుకున్న వారిలో స్టెఫెన్ ఒకడు. మరి ఈ స్టెఫెన్ గురించి అపోస్తల కార్యం 6-7 అధ్యాయాల్లో రాయబడి ఉంది. ఆయన గురించిన అనేకమైన మంచి గుణలక్షణాలను రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని మనం ధ్యానించి క్రైస్తవ విశ్వాసిగా మనం కూడా స్టెఫెన్ వలె ఆయనకు ఉండే మంచి గుణలక్షణాలను మనం కూడా కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడతాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి స్టెఫెన్ జీవితంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 7:55-56 వచనాలు ఇప్పుడు మనం చదివాము. అయితే దాంట్లో ఏముందంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తెరచూసి దేవుని మహిమను, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచెను. అంటే పైన దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే పరలోక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుని తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉండుట చూచితిని అని చెప్తున్నాడు. అంటే దేవుని దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని కలిగి జీవించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సామెతలు 29:18లో ఏముందంటే, ఎక్కడైతే దర్శనం ఉండదో అక్కడ ప్రజలు నశిస్తారు అని రాయబడి ఉంది. కాబట్టి దర్శనం లేనిదే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని మనం కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమని స్టెఫెన్ జీవితంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఇహలోక సంబంధమైన దర్శనాన్ని కాకుండా పరలోక సంబంధమైన దర్శనాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండటం ద్వారా దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా పౌలు అదే విషయాన్ని మనకి తెలియపరుస్తాడు. ఏమంటాడంటే, ఈ భూ సంబంధమైన వాటి యందు మన మనసు పెట్టకుండా మన మనసు, మన హృదయాన్ని పరలోకం పైనున్న వాటి యందు, అంటే పరలోక దర్శనాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. క్రీస్తు మీద మన మనస్సుని, మన హృదయాన్ని కేంద్రీకరించుకోవాలని పౌలు చెప్తున్నాడు. అందుకనే కొలసీ 3:1-2లో ఏమని ఉందంటే, మీరు క్రీస్తు యేసుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడం ద్వారా మనము ఇహలోక సంబంధమైన వాటి యందు మన మనస్సుని కేంద్రీకరించకుండా పరలోక దర్శనాన్ని, అంటే స్టెఫెన్ వలె దేవుని యేసు ప్రభు మీద మన కనుదృష్టిని పెట్టుకొని, ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి, మన స్థానం అక్కడ ఉంది కాబట్టి, మనం పరలోక పౌరులం కాబట్టి
మన మనస్సుని, మన హృదయాన్ని పరలోకము అంటే యేసు ప్రభు మీద కేంద్రీకరించుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆడే హెవెన్లీ విజన్, పరలోక దర్శనాన్ని, దేవుని మహిమను చూశాడు. యేసుక్రీస్తుని పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉండుట చూచాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ దర్శనాన్ని మనం కలిగి ఉండటం ద్వారా దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా పరలోక దర్శనాన్ని అంటే యేసు ప్రభు మీద వారి హృదయాన్ని, వారి మనస్సుని, వారి దృష్టిని కేంద్రీకరించుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి అలాంటి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే అంశాన్ని హెబ్రూ గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. మీ మనసుని, మీ యొక్క దృష్టిని యేసు వైపు కేంద్రీకరించుకున్నట్లయితే మీ 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 ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెట్టగలరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి హెవెన్లీ విజన్, పరలోక దర్శనాన్ని స్టెఫెన్ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇహలోక సంబంధమైన దర్శనాన్ని కాకుండా పరలోక సంబంధమైన దర్శనాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండటం ద్వారా నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. ఎందుకంటే కీర్తన 16:11లో ఏముందంటే చివరి వచనంలో దేవుని దృష్టి యందు నిత్య ఆనందం ఉంది, ఇటర్నల్ జాయ్. యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించి ఆయన మీద మన కనుదృష్టిని పెట్టుకోవడం ద్వారా నిత్యము మనము ఆయన ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని మీద మన కనుదృష్టి పెట్టుకోవడం, యేసు ప్రభు మీద కనుదృష్టి పెట్టుకోవడం ద్వారా నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం కలిగి జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం చూసినట్లయితే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో స్టెఫెను పరలోక దర్శనం కలిగి ఉండడమే కాకుండా 5వ వచనంలో ఏముందంటే ఈ 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట జనమంతటికి ఇష్టం నొందిన వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫెను, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్టెఫెను. కాబట్టి సెకండ్ క్వాలిటీ మనం చూసినట్లయితే హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి వీ షుడ్ లివ్ బై ఫెయిత్, విశ్వాసంతో జీవించాలి. అందుకనే మరి మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అని అక్కడ రాయబడింది. అదే విషయాన్ని పౌలు కూడా రోమీలకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడినట్లు మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా అదే అంశాన్ని చూస్తాం. కాబట్టి నిజమైన విశ్వాసి దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో, విధేయతతో జీవిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడతాడు, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆత్మతో నడిపించబడతాడు. మరి రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అని అక్కడ చెప్పబడింది. అలాగే ఎఫెసీ 5:18లో కూడా మనం చూసినట్లయితే మరి ఆత్మపూర్ణులై ఉండుడి అని కూడా రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు బిడ్డలంగా మనం విశ్వాసంతో జీవించాలి, విధేయతతో జీవించాలి. అంతేకాకుండా ఆత్మ నడిపింపులు అంటే రక్షింపబడిన వారికి దేవుడి పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక ఆత్మ చిత్తానికి మనం లోబడే వారమై ఆత్మ నడిపింపులోనికి మనం రావాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి. అలాగే
ఆత్మతో నింపబడిన వారమై అనుదినము నింపబడిన వారమై నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే పరలోక దర్శనాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటంటే సంపూర్ణ విశ్వాసంతోనూ దేవుని ఆత్మతోనూ జీవించే వ్యక్తిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే హీ వాజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ పవర్. దేవుని యొక్క కృపతోనూ దేవుని యొక్క శక్తితోనూ నింపబడ్డాడు. 8వ వచనంలో అపోస్తల కార్యం 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే స్టెఫెను కృపతోనూ బలంతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై. కాబట్టి హీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ పవర్. యేసు ప్రభు విడలంగా మనం ఈ లోకంలో దేవుని శక్తిని దేవుని యొక్క కృపను ఎల్లప్పుడూ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అపోస్తుడైన పౌలు దేవుని సేవను చేస్తున్నప్పుడు మరి పరలోక దర్శనాలను కలిగి ఉన్నాడు. తర్వాత ఏమైందంటే దేవుడు గర్వపడకుండా ఒక ముళ్ళుని ఆయన శరీరంలో పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే పౌలు ఈ ముళ్ళును తీసివేయమని 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఈ ముళ్ళును తీయను కానీ నా కృప నీకు నిత్యము తోడై ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగు సున్నదని అతనితో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషించి అతిశయపడుదును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం వినయంతోనూ మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తాము, మనని మనం తగ్గించుకుంటాము, మరి మన బలహీనత యందు దేవుని కృపను పొందుకుంటాము. అంతేకాకుండా దేవుని శక్తి మన జీవితంలో నింపబడుతుంది అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన సొంత శక్తి మీద కానీ మనం ఆధారపడకుండా దేవుని శక్తిని దేవుని కృపను మనం పొందుకొని దేవుని యొక్క కృప ద్వారా దేవుని శక్తి ద్వారా మనం దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కార్యాలు మనం చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మూడవ విషయం ఏంటంటే దేవుని యొక్క కృపను దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి. కాబట్టి పరలోక దర్శనాన్ని కలిగి ఉండాలి, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై జీవించాలి. మూడవదిగా దేవుని యొక్క కృపను శక్తిని మన జీవితంలో సంపూర్ణంగా పొందుకున్నప్పుడే దేవుని కొరకు మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతున్నది. నాలుగో విషయం ఏంటంటే అదే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్టు ఏమని ఉందంటే 6వ అధ్యాయము అపోస్తల 8వ వచనంలో ఏమని ఉందంటే స్టెఫెను కృపతోనూ బలంతోనూ నిండుకున్న వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ప్రజల మధ్యన గొప్ప మహత్కార్యములను సూచక్రియలను చేయుచుండెను. దేవుని శక్తితో నింపబడిన స్టెఫెను దేవుని కొరకు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలను ప్రజల మధ్యన చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనకు చెప్పబడ్డది. కాబట్టి ఎప్పుడైతే దేవుని పరలోక దర్శనాన్ని మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఉంటామో, దేవుని కృపను శక్తిని మనం సంపూర్ణంగా పొందుకుంటాము. దేవుడు మనల్ని తన కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి బలపరిచి వాడుకుంటాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి స్టెఫెన్ ఒక అపోస్తలుడు కాదు, పెద్ద అంటే ఒక చిన్న డీకన్ అంతే. అయినప్పటికీ దేవుడు ఆయనని తన శక్తితో జ్ఞానం నింపి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వాడుకొంచున్నాడు.
మరి దానియేలు గ్రంథం 11:32లో కూడా మనము అదే అంశాన్ని చూస్తాం. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన దేవుని బిడ్డలు దేవుని కొరకు శక్తి నొందిన వారై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. స్టెఫెను దేవుని జ్ఞానంతో దేవుని శక్తితో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, విశ్వాసంలో బలపరచబడ్డాడు, విశ్వాసంతో జీవిస్తున్నాడు, పరలోక దర్శనాన్ని కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనని గొప్పగా వాడుకున్నాడు. గొప్ప కార్యాలు, సూచక్రియలను, మహత్కార్యాలు దేవుని కొరకు ఆయన ద్వారా దేవుడు చేస్తున్నాడు అని దేవుని వాక్యం. ఆదిమ సంఘంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 5:12లో కూడా అపోస్తులు బలంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అని రాయబడింది. కాబట్టి యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్లో కూడా అంతటి కూడా మనం చూసినట్లయితే దేవుడు ఆదిమ సంఘం ద్వారా అపోస్తుల ద్వారా విశ్వాసుల ద్వారా దేవుని సంఘము విస్తరింపబడ్డది. మరి సూచక్రియలు, అద్భుత కార్యాలు ఎందుకంటే దేవుని వాక్యము సరి అయినది అని అది రుజువుపరుస్తుంది. ఇట్ విల్ ప్రూవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ రోజుల్లో బైబిల్స్ లేవు కాబట్టి దేవుని వాక్యాన్ని వారు ప్రకటించినప్పుడు దేవుడు వారి మధ్యన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించడం ద్వారా తన వాక్యం సత్యమైనది అని నిరూపించుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని దృఢీకరించడానికి లేకపోతే వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు వారి మధ్యన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 5వ విషయం ఏంటంటే he was filled with spiritual wisdom. దైవ జ్ఞానంతో నింపబడ్డాడు. ఈరోజు మనకు దైవ జ్ఞానం చాలా అవసరం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మాట్లాడుటకు యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనికి ప్రేక్షింపబడిన ఆత్మ ద్వారా ఆయన పొందుకున్నాడు అని చెప్పబడ్డది. అంటే మాట్లాడుట యందును అతడు అగుపరిచిన జ్ఞానము అతనికి ప్రేరేపించిన ఆత్మ ద్వారా పొందుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుని యందు జీవిస్తున్నాడు కాబట్టి. చూడండి, పరలోక దర్శనాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసము ఆత్మతో నింపబడ్డాడు, దేవుని కృపను శక్తిని పొందుకున్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఆత్మ ద్వారా పరలోక జ్ఞానాన్ని దయచేశాడు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆత్మతో నింపబడతారో దేవుడు తన మనసుని, తన కార్యాలను వారికి బయలుపరుస్తాడు. మరి మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో కూడా పౌలు చెప్తాడు చివరి వచనంలో, వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనస్సుని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఆత్మ మనకి దేవుని యొక్క సత్యాలను బయలుపరుస్తుంది, దేవుని వాక్యాన్ని మనకు బయలుపరుస్తుంది. వాక్యంలో ఉండే సత్యాన్ని, మర్మాలని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క దైవ జ్ఞానంలో ఉండే శ్రేష్టమైన గుణలక్షణాలను అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క దైవ జ్ఞానము గురించిన గుణ లక్షణాలను, అంటే లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం గొప్పది అని మనకి బోధిస్తున్నాడు. ఏలయనగా మనం అంతయు స్వభావం కలిగిన 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను దురాశనైనను లేనిదై ఉండును. కాబట్టి ఈ గుణాలు అంటే దేవుని జ్ఞానంతో నింపబడి దేవుని జ్ఞానంలో ఉండే గుణలక్షణాలను బట్టి మనము దేవుని ద్వారా
ఉపయోగకరంగా మార్చబడతాము. దేవుని కొరకు మనము అనేకమైన దేవుని సత్యాన్ని బోధించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, విశ్వాసంతో నింపబడతారో, కృపతో శక్తితో నింపబడతారో వాళ్ళకి దేవుడు తన దైవ జ్ఞానాన్ని అనుగ్రహించి మరి ఆ జ్ఞానం ద్వారా వారు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రజలకి ఆశీర్వాదకరంగా బోధించగలుగుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకున్న స్టెఫెను దేవుని వాక్యాన్ని చక్కగా స్పష్టంగా ప్రకటించడం ద్వారా అనేకులు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలగడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. 6వ విషయం చూడండి, ఆయన మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారు ఆయనని ఇబ్బంది పెట్టాలని అక్కడ ఉండే శాస్త్రులు, పరిసయ్యులు, మిగతా ప్రజలు కోరుకున్నప్పుడు అందరూ ఆయన ముఖాన్ని చూశారంట. ఆయన ముఖం ఎలా ఉందంట చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, దేవదూత వలె ప్రకాశిస్తున్నది అని అక్కడ రాయబడింది. మాట్లాడుట యందును అతడు అగుపరిచిన జ్ఞానము, అంతేకాకుండా దేవుని యొక్క ఆయన వైపు చూశారు అందరూ. 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తెర చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ఆయన ముఖం ఎలా ఉందంట, దేవదూత ఎలాగైతే వెలుగుతో దేవుని మహిమతో నింపబడి ఉంటుందో అలాగే స్టెఫెన్ ముఖాన్ని చూసినప్పుడు దేవుని వెలుగును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క మహిమను ప్రజలు చూడగలిగారు. కాబట్టి అందుకని మోషే జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆయన అది నిర్గమకాండం 34:29-35లో మనం చూసినట్లయితే కొండ మీద వెళ్ళి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని 10 ఆజ్ఞలు పొందుకొని కిందకి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అంటే ఆయన ముఖం వెలుగుతో ప్రకాశిస్తుంది అన్నమాట. అందుకని ఆయనను డైరెక్ట్గా చూడలేక ఆయన ఒక వేలు కప్పుకొని వాళ్ళతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా స్టెఫెన్ జీవితంలో మనం చూసినట్లయితే దేవదూత ముఖం వలె ప్రకాశిస్తుంది. అంటే పరిశుద్ధంగా ఉన్నాడు, ఎలాంటి తొందరపాటు లేని కామ్గా ఉన్నాడు. మరి మంచి దేవుని యొక్క సన్నిధి ఆయన జీవితంలో ఉన్నట్టు ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. పరిశుద్ధతను, దేవుని యొక్క సన్నిధిని, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ లైఫ్. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన దేవదూత ముఖం వలె ప్రకాశిస్తున్నది అని దేవుని వాక్యంలో రాయబడ్డారు. అందుకనే మనకు కూడా దేవుని యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమందంటే మనం ఎల్లప్పుడూ మహిమ నుంచి అధిక మహిమలోనికి, దేవుని యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి అని అక్కడ మనకి రాయబడినట్లు మనం చూస్తున్నాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది కదా, మనమందరమును ముస్కం లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలించుజేయుటకు, మహిమ నుంచి అధిక మహిమ పొందుటకు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. అంటే స్టెఫెను ముఖము దేవదూత ముఖం వలె ఉంది అంటే ఆయన సంపూర్ణంగా రూపాంతరం చెంది యేసు ప్రభు యొక్క మహిమను తన జీవితంలో ప్రత్యక్షపరిచాడు. అందుకని 1 యోహాను 3:2లో కూడా ఉంది, మనము ఇప్పుడు ఏమవుతామో తెలియదు కానీ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనము ఆయనను పోలి ఉంటాము, ఆయన వలె ఉంటాము అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధతను స్టెఫెన్ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవదూత ముఖం వలె ఆయన ముఖం ప్రకాశిస్తున్నది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. తర్వాత 7వ విషయం ఏంటంటే ఈ
ప్రీచ్ ద గాస్పుల్ ఫియర్లెస్లీ. అక్కడ ఉండేవారు అందరూ కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు తెచ్చి ఆయన ఎలాగైనా చంపాలి అని చూస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనను సెన్హైడ్రన్లోనికి రప్పించి, అంటే యూదులు కలుసుకునే స్థలానికి రప్పించి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి, మరి దీనికి నీకు జవాబు ఏంటి అని అడిగినప్పుడు ఆయన అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 53వ వచనం వరకు 11 సంవత్సరాల మరి జూయిష్ హిస్టరీ, అంటే యూదుల యొక్క చరిత్ర అంతయు 1100 సంవత్సరాలు గురించి ఆయన చెప్పాడు. మొత్తం 53 వచనాల్లో మొట్టమొదటిగా పేట్రియాక్స్ అంటే అబ్రహాం గురించి, ఇస్సాక్ గురించి, యాకోబ్ గురించి, యోసేపు గురించి 2 నుంచి 19 వచనాల్లో చెప్పాడు. అలాగే తర్వాత ప్రవక్తల గురించి చెప్పాడు 20వ వచనం నుంచి 43వ వచనం వరకు. తర్వాత మోషే గురించి చెప్పాడు. తర్వాత 44 నుంచి 50 వరకు దేవాలయం గురించి, టెంపుల్ గురించి చెప్పాడు. చివరిగా యేసు ప్రభు గురించి చెప్పాడు. అంటే పేట్రియాక్స్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మరి అలాగే ప్రవక్తలు, మరి అలాగే టెంపుల్, ఇవన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? అల్టిమేట్లీ టు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుని వ్యక్తీకరిస్తున్నాయి. అంటే ఈ పాత నిబంధనలో చెప్పబడిన అన్ని సంఘటనలు ఆ 1100 సంవత్సరాల చరిత్ర యేసు ప్రభుని సూచిస్తున్నాయి, అంటే యేసు ప్రభుని వైపు చూపిస్తున్నాయి. కానీ ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే యూదులు ఏం చేశారు? ఆయనని సిలువకి అప్పజెప్పి చంపారు. అయితే దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు 3వ దినాన. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని ఈ యొక్క సువార్త స్టెఫెను ఆ ప్రజలందరికీ చెప్పాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి అని దేవుని శిష్యులంగా మన యొక్క బాధ్యతగా ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చెప్పండి అని అక్కడ యేసు ప్రభు చెప్పాడు. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మరి అంతేకాకుండా మార్క్స్ సువార్త 16, 15లో కూడా చెప్పాడు. మరి అలాగే అనేక స్థలాల్లో దేవుడు మనకి సువార్తని మనం లోకంలో ప్రకటించాలి, ధైర్యంగా ప్రకటించాలి. చూడండి, ఆయన్ని చంపేస్తారు అన్నప్పటికీ భయపడకుండా ధైర్యంగా సువార్తని ప్రకటించాడు. యేసు ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని ఆ సెన్హైడ్రన్లో ఉండే వాళ్ళకి తెలియపరిచాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క సత్య సువార్తను లోకానికి అందజేసినప్పుడు మనం కూడా స్టెఫెన్ వల్లే దేవుని కార్యాన్ని జరిగించడం ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాము. మరి అంతేకాకుండా మనకు తెలుసు 8వ విషయం ఏంటంటే హీ సఫర్డ్ పర్సిక్యూషన్ ఫ్రమ్ ఎనిమీస్. శత్రువులు ఆయన ఏం చేశారు? ఈడ్చుకొని బయటికి తీసుకెళ్ళారు. అంటే ఆ సిటీ బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టారు. అంటే ఆయనని ఆల్మోస్ట్ చంపేయడానికి రాళ్లతో కొడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఫేస్డ్ పర్సిక్యూషన్, ఆయన శ్రమలను సహించాడు. దేవుని కొరకు, సువార్త కొరకు శ్రమను అనుభవించాడు. ఈ రోజుల్లో మరి అనేక విధాలుగా సాతాను తన యేసు ప్రభు బిడ్డలను శోధిస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది, శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి 2 తిమోతి 3:12లో మనం చూసినట్లయితే నీతిమంతుడిగా జీవించిన వారు అనేకమైన శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని రాయబడింది. అపోస్తుల కార్యం 14:22లో కూడా అనేక శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని రాయబడింది. కాబట్టి ఈ వచనాలన్నీ మరి స్టెఫెన్ జీవితంలో నెరవేర్చబడ్డది. మరి దేవుని సత్య సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన మరి శ్రమను, పర్సిక్యూషన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శత్రువులను ఆయన్ని హింసించుట మనం చూస్తాము. అపోస్తుల కార్యం 7, 57, 58 వచనాల్లో ఆయనని హింసించాడు. అయినప్పటికీ స్టెఫెన్ ఏం చేశాడండి? 9వ విషయాన్ని మనం గమనించినట్లయితే తన శత్రువుల గురించి ప్రార్థించాడు, వాళ్ళని క్షమించాడు. ఈ ఫర్గేవ్ హిజ్ ఎనిమీస్. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో ఉంది. అంటే
వారి వారు వారిని క్షమించినట్టు మనం చూస్తున్నాం. అపోస్తలుగా అతడు మోకరించి యెహోవా ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. చూడండి, వారి గురించి ప్రార్థన చేశాడు, వారిని క్షమించాడు. అంటే ఆయన శత్రువులు ఆయన రాళ్లతో కొట్టినప్పటికీ ఆయన వారి మీద పగ తీర్చుకోకుండా, వారిని శపించకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా వారి గురించి ప్రార్థన చేశాడు. అంతేకాకుండా వారు చేసిన దుష్ట కార్యానికి ఆయన క్షమించాడు. ఈ ఫర్గేవ్ ద ఎనిమీస్. మత్తయి సువార్త 5:44 కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభు అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ యొక్క శత్రువుల గురించి ప్రార్థించండి, మిమ్మల్ని హింసించిన వారిని మీరు వారి గురించి ప్రార్థించండి, అంతేకాకుండా శత్రువులను మీరు ప్రేమించండి అని చెప్పాడు. కాబట్టి మనము మన శత్రువులను కూడా క్షమించే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:32లో కూడా ఏముందంటే, యేసు ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరులని ఆ విధంగా క్షమించాలి. యాజ్ జీసస్ హ్యాస్ ఫర్గివెన్ అవర్ సిన్స్, వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్ అనేది మరి స్టెఫెన్ జీవితంలో ఆయన శత్రువుల గురించి ప్రార్థన చేసి వారిని క్షమించినట్టు మనం చూస్తున్నాం. 10వ విషయం ఏంటంటే, హీ బికేమ్ ద ఫస్ట్ మార్టైర్ ఆఫ్ ఎర్లీ చర్చ్. అంటే దేవుని కొరకు హతసాక్షిగా ఆయన మరణించాడు. రాళ్లతో కొట్టారు, ఆయనని చంపేశారు. కాబట్టి దేవుడు ఆదిమ సంఘంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు అంటే స్టెఫెను అని మనం చూడవచ్చు దేవుని వాక్యంలో. మరి ఆ తర్వాత అపోస్తలులు కూడా హింసించబడ్డారు, వాళ్ళు కూడా హతసాక్షులు అయ్యారు. మరి ఆ తర్వాత కూడా అనేకులు దేవుని కొరకు వారి ప్రాణాలను అర్పించారు. కాబట్టి మరి హతసాక్షుల యొక్క రక్తం ద్వారా దేవుని సంఘం స్థాపించబడ్డది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని కొరకు మనం జీవించాలి. అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ 10 గుణ లక్షణాలను స్టెఫెన్ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఆయన మహిమ తెచ్చాడు. పరలోక దర్శనాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసము, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు, దేవుని కృపను, శక్తిని పొందుకున్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, దైవ జ్ఞానంతో నిండుకున్నవాడై దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను తన జీవితంలో కలిగి ఉండట ద్వారా ఆయన ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తూ ఉండి జీవించాడు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు, సువార్తని ప్రకటించాడు. అంతేకాకుండా శత్రువులను కూడా ఆయన శత్రువుల ద్వారా కూడా మరి శ్రమను ఓర్చుకున్నాడు. అంతేకాకుండా వారి గురించి ప్రార్థన చేసి వారిని క్షమించాడు. అంతేకాకుండా సంఘం కోసం, సువార్త కోసం ఆయన హతసాక్షి అయ్యాడు. ఈ గుణాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన ఈ గుణ లక్షణాలన్నీ కూడా స్టెఫెన్ జీవితంలో మనం చూస్తున్నాం. స్టెఫెన్ అంటే అర్థం క్రౌన్, అంటే కిరీటం. మరి యేసు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు కాబట్టి వెంటనే ఆయన పరలోకంలో దేవుని యొక్క దేవుని యొక్క కిరీటాన్ని, అంటే నీతి కిరీటాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో నిత్యం ఆయన దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి నిత్యము దేవునితో ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే నా యొక్క ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అని ప్రార్థన చేసి కన్ను మూసాడు. అంటే దేవునికి తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తను ఈ లోకాన్ని విడిచిపెట్టాడో వెంటనే తన పరలోకంలో తండ్రి యేసు ప్రభు యొద్దకు నిత్యము ఉండడానికి దేవుడు ఆయనకి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని కూడా అనుగ్రహించి నిత్యం ఆయనతో ఉండడానికి స్టెఫెన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి స్టెఫెన్కు ఉండే గుణ లక్షణాలను మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి మన ద్వారా తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, స్టెఫెన్ జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరలోక దర్శనాన్ని కలిగి ఉన్నాడని వాక్యంలో సెలవు ఇచ్చింది.
ప్రభువా విశ్వాసంతో ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉన్నాడు అని సెలవిచ్చారు. దేవుని కృపను శక్తిని పొందుకున్నవాడై జీవించాడు. దేవుని కొరకు ప్రభువా మీ కొరకు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి మీ యొక్క దైవ జ్ఞానంతో నింపబడిన వాడై ఉన్నాడు. మరి ఆయన ముఖము మీ సన్నిధి మీ యొక్క వెలుగుతో ప్రకాశిస్తున్నట్టు మరి దేవుని వాక్యంలో చూస్తున్నాము. అంతేకాకుండా మీ సువార్తని ధైర్యంగా ప్రకటించాడు, మీ కొరకు శ్రమలను పొందాడు. మరి అంతేకాకుండా శత్రువులను ప్రేమించి మీ కొరకు హతసాక్షిగా ఆయన మరణించాడు, మీ పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. అలాంటి జీవితాన్ని మేమందరం కూడా జీవించి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి.